ఫ్రెండ్స్, మనము ఈరోజు ఇలాంటి మోడల్లో నెక్ బ్లౌజ్ ఒకటి కట్ చేసి అలాగే స్టిచ్చింగ్ అనేది చేద్దాము. అందుకోసం మనం లైనింగ్ మళ్ళీ బాడీ ఫ్యాబ్రిక్ రెండు తీసుకున్నాను. ఇప్పుడు మీకు ఒకసారి కొలతలన్నీ అనేది చెప్తాను. ఓకే, చెస్ట్ వచ్చిందన్న 34 ఇంచీలు, బ్లౌజ్ లెంత్ వచ్చిందన్న 13 ఇంచీలు, అలాగే నెక్ విడుతు టాప్ సైడ్ వచ్చిందన్న మనకి 2.25 ఇంచు, అలాగే షోల్డర్ వచ్చిందన్న 3 ఇంచులు, ఆర్మల్ వచ్చిందన్న ఆర్మల్ డౌన్ 5.5, అలాగే ఆర్మల్ విడత వచ్చిందన్న 4.5 ఇంచు, నెక్ డౌన్ వచ్చిందన్న 9.25, అలాగే నెక్ విడుతు బాటంలో వచ్చిందన్న 3 ఇంచులు పెట్టుకొని నేను స్క్వేర్ టైప్లో మార్క్ అనేది చేసుకుంటున్నాను. ఓకే, స్క్వేర్ టైప్లో మార్క్ చేసుకునిందన్న మనము 1 ఇంచ్ హైట్కి 2 ఇంచుల విడితికి ఒక ప్యాటర్న్ అనేది పేపర్లో కట్ చేసుకున్నాను. ఆ కట్ చేసుకొని షేప్ అనేది నీట్గా ఇలాగా డ్రాయింగ్ అనేది చేస్తున్నాను. ఓకే, నేను ఒక 3 వచ్చేలాగా ప్లాన్ చేస్తున్నాను. ఆ తర్వాత డిజైన్కి ఎలాగ సెట్ అవుతుందని చూసుకొని మిగిలిన ప్లాన్ అనేది చేస్తాను. ఓకే, ఇప్పుడు ఈ ప్లాన్కి నేను చేసిన డ్రాయింగ్ డిజైన్కి మ్యాచ్ అయ్యలేదు. ఓకే, ఇది వచ్చిందన్న 2 మాత్రము, అంటే 2 షేపులు మాత్రం వచ్చేలాగా చూసుకున్నాను. 3 షేపులకు ప్లాన్ చేస్తే కుదరట్లేదు, 2 షేపులకు మాత్రం ఓకే. అలాగే నేను పేపర్ క్యాన్వాస్ అనేది తీసుకొని కింద దాన్ని ఫోల్డ్ చేసి బ్లౌజ్ అంటే ఇప్పుడు లైనింగ్ ఆ పేపర్ క్యాన్వాస్ 2 ఒకే మెజర్మెంట్ లాగా పెట్టుకొనిందన్న ఇప్పుడు నేను ఎలా మార్క్ చేశానో సేమ్ అదే రీతి కట్ చేస్తున్నాను. ఎందుకంటే పేపర్ క్యాన్వాస్ బాడీను 2 నీట్గా కట్ కావాలన్నమాట. ఇప్పుడు నెక్ ఎలాగ ఉండదో షేపు సేమ్ అలాగా కట్ చేసి ఇప్పుడు పేపర్ క్యాన్వాస్ కింద మాత్రం మనకి ఒక 2 ఇంచులు ఉండేలాగా చూసుకొని, అలాగే సైడ్కి ఇది బాటమ్ సైడ్ అయినా కదా, ఓకే, సైడ్కి వచ్చిందని ఒక 1.5 ఇంచు ఉండేలాగా చూసుకోండి. ఓకే, ఇది సైడ్ పీస్ 1.5 ఇంచు ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు ఇది లైనింగ్ తీసుకొని మనము ఆ లైనింగ్కి ఓకే ఇప్పుడు ఎండ్లో మనము ఒక స్టిచ్ అనేది వేద్దాము. ఓకే, పేపర్ క్యాన్వాస్ ఎండ్కి ఒక స్టిచ్ అనేది చేసేద్దాము. ఇది వచ్చిందన్న లైనింగ్కి డైరెక్ట్ అటాచింగ్ అవుతుంది. మీకు కావాలంటే ఎక్స్ట్రా క్లాత్ అంటే లైనింగ్ ఎక్స్ట్రా క్లాత్ వేసి టాప్ సైడ్ని ఇంకా కూడా టర్న్ అనేది చేయొచ్చును. నేను తర్వాత వీడియోలో అలావన్నీ చూపిస్తాను. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు కొత్తగా నేను ట్రై చేస్తున్నాను ఇలాంటివి. ఓకే, నేను తర్వాత వీడియోలో మరి ఇన్ని ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తూ ఉంటాను. ఇప్పుడు బాడీ ఫ్యాబ్రిక్ మరి లైనింగ్ 2 ఒకే మెజర్మెంట్ పెట్టుకొనిందన బాడీ వచ్చిందనే కొంచెం ఎక్స్ట్రా అనేది కట్ చేసుకుంటాను అనమాట. ఇప్పుడు వచ్చిందన మనము ఏం నెక్ రౌండ్ కట్ చేసినామో అది 1/4 ఇంచ్ మార్జిన్ అటాచింగ్ మార్జిన్. ఓకే, అలాగా షేప్ ఎలాగ ఉందో సేమ్ అలాగే ఒక 1/4 ఇంచ్ మార్జిన్లో అటాచింగ్ అనేది చేద్దాము. సేమ్ వీటి వైపును అలాగే అనేది రెడీ చేద్దాము. ఎందుకంటే ఫస్ట్ నేను సెంటర్లోనికనే స్టార్ట్ చేస్తాను అనమాట. ఏమన్నా కొంచెం లూజ్ ఏమన్నా వచ్చిందంటే అవాయిడ్ చేసుకొని దాన్ని ఫినిషింగ్ చేసేలాగా నేను అది అనేది ప్లాన్ చేస్తాను అనమాట. ఇప్పుడు నెక్ ఫుల్ రౌండ్ అనేది స్టిచ్చింగ్ అనేది అయింది. ఆ తర్వాత నెక్ షేపు ఇప్పుడు బాడీ ఫ్యాబ్రిక్ అనేది ఉండదు కదా మనకి అక్కడ, ఆ నెక్ షేప్ అంతా నీట్గా ట్రిమ్ అనేది చేసేద్దాము. అంటే లైనింగ్ ఎలాగా పేపర్ క్యాన్వాస్ ఎలాగ ఉందో సేమ్ అలాగనే బాడీను కట్ చేసుకునేదా మనకి ఇక్కడ కార్నర్స్లో మ్యాచ్ అనేది వేసుకుందాము. అక్కడ మ్యాచ్ చేసుకుంటేనే అది నీట్గా టర్న్ అప్ అనేది అవుతుంది. ఇక్కడ టర్న్ చేసుకునే టైంలో కూడా మనము లైనింగ్ బాడీను 2 నీట్గా టర్న్ చేసుకొని, అలాగే ఇక్కడ ఎడ్జ్ స్టిచ్ అనేది ఒకటి వేస్తున్నాను. ఇక్కడ మనము ఎడ్జ్ స్టిచ్ చేసినప్పుడు ఏమంటే లైనింగ్ పైకి కనబడకూడదు, అలాగని చెప్పేసి బాడీను లోపలికి కనబడకూడదు. అలాగ 2 నీట్గా ఫోల్డ్ చేసుకునిందన కినార్ అనేది వేస్తున్నాను. ఎడ్జ్ స్టిచ్ కినార్ అన్న 2 ఒకటే. ఓకే, ఇదంతా మొత్తము ఫినిషింగ్ అనేది చేస్తున్నాను. ఇది మొత్తము అలాగే చేస్తాను. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్కి ఏమైనా విజిట్ చేసి నా ఛానల్ ఏమైనా చూస్తూ ఉంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కలో ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఇదంతా రెడీ అయింది కదా. ఇప్పుడు మనము లైనింగ్ అనేది బాడీకి నీట్గా అనేది అటాచింగ్ అనేది చేద్దాము. అది బాడీను మళ్ళీ లైనింగ్ 2 ఒకటిగానే ఉంటుంది. ఈ పేపర్ క్యాన్వాస్ వచ్చిందన్న సెంటర్లో అనేది ఉంటుంది అనమాట. ట్రాన్స్పరెంట్గా కనబడిస్తూ ఉంటుంది చూడండి ఇక్కడ. ఓకే, బ్లౌజ్ సైడ్కి కనబడేది పక్క.
మనం ఏమన్నా బ్లౌజ్ సైడ్కి ఏమైనా కన్వర్ట్ చేయడానికి అట్లా ఉంటే ఎక్స్ట్రా ప్యాచ్ పైన అటాచ్ చేసి లోపలికి ఇన్సైడ్ అనేది చేసుకోవాలన్నమాట. ఇలా చేసి ఇది ఈజీ మెథడ్. అలాగే చేస్తే ఆనక సపరేట్ ఎక్స్ట్రా ఒక లైనింగ్ అనేది మనకి అవసరం పడుతుంది. ఇలాగ చేసినామంటే ఎక్స్ట్రా లైనింగ్ అనేది అవసరం పడదు అనమాట. ఆ ఒక మెథడ్లోనే మీకు చూపిస్తున్నాను అనమాట ఇది. ఓకే, కింద ఎక్స్ట్రా మనము ఫస్ట్ వదిలినాం కదా, హాఫ్ ఇంచ్ మార్జిన్, అదికి మార్జిన్ వదిలేసి ఇప్పుడు దీనికి కావలసినంత పైపింగ్ అనేది రెడీ చేసుకుందాం. పైపింగ్ కోసం క్రాస్గా కట్ చేసుకొని 1 ఇంచ్ విడుతులో మనం ఫ్యాబ్రిక్ను, అలాగే నెక్కి మళ్ళీ బాటమ్కి ఎంత పైపింగ్ కావాలో అనేది మొత్తం చూసుకొని రెడీ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చిందన పైపింగ్ అనేది డైరెక్ట్ అటాచ్ చేస్తున్నాను. ఎందుకంటే ఫస్ట్ అటాచింగ్ చేసినామంటే మనకి ఇక్కడ కార్నర్స్ ఉన్నాయి కదా, 4 కార్నర్స్, అక్కడ అనేది ఫినిషింగ్ అనేది నీట్గా రాదు. కాబట్టి నేను ఫస్ట్ డైరెక్ట్గా అటాచింగ్ చేస్తున్నాను అనమాట. ఇలా డైరెక్ట్గా అటాచింగ్ చేసే టైంలో మనకి పైపింగ్ ఎంత కావాలో చూసుకొని అక్కడ కట్ చేసి మళ్ళీ దాన్ని ఎత్తిందన ఇంకొక పీస్ అక్కడినిక జాయింట్ చేసుకుంటే ఆ కార్నర్లో మనకేమంటే ఫినిషింగ్ అనేది నీట్గా, చాలా నీట్గా వస్తుంది అన్నమాట. ఓకే, ఇలాగా పైపింగ్ అనేది అటాచింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఈ పైపింగ్ మొత్తము నెక్ మొత్తము ఫినిషింగ్ చేసుకోండి. దీనికి ఇన్సైడ్ వచ్చిందన్న ఎమ్మింగ్ చేయాల్సి పడుతుంది. మనం ఇప్పుడు పైపింగ్ అటాచింగ్ చేసినాం కదా, దీనికి ఇన్సైడ్ అనేది ఎమ్మింగ్ అనేది చేయాల్సి పడుతుంది. కింద బాటంలో వచ్చిందన్న సేమ్ పైపింగ్ ఇప్పుడు రెడీ చేసుకున్నాం కదా, అలాంటి పైపింగ్ని అటాచింగ్ అనేది చేద్దాం. ఇది వచ్చిందన్న ఆల్రెడీ కటింగ్ టైంలోనే హాఫ్ ఇంచ్ మార్జిన్ అనేది పెట్టింటాం కాబట్టి మనము అదే హాఫ్ ఇంచ్ మార్జిన్ అనేది ఇక్కడ స్టిచ్చింగ్ అనేది చేసేద్దాము. ఓకే, అర్థమైంది అనుకుంటాను ఇది. ఇప్పుడు కింద 2 ఇంచుల పీస్ పెట్టిందన్న ఆ పైపింగ్ మనం ఎక్కడ అటాచింగ్ చేసినామో సేమ్ అదే స్టిచ్ పైన ఒక స్టిచ్ అనేది వేసి ఫ్యాబ్రిక్ని అటాచ్ చేద్దాము. ఇప్పుడు అదే ఫ్యాబ్రిక్ని ఫోల్డింగ్ చేసినామనుకో ఆ ఖర్చు అనేది లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు ఆ కిన్నరీ అనేది నీట్గా ఇంకోటి చూసుకొని పైపింగ్ పక్కలోనే ఇంకొక ఎడ్జ్ స్టిచ్ చేసినామంటే ఆ పైపింగ్ ఫినిషింగ్ అనేది మనకి చాలా నీట్గా ఉంటుంది అనమాట. ఓకే, చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు బ్యాక్ సైడ్ డాట్ అనేది పెట్టేద్దాము. ఇప్పుడు బ్లౌజ్ సెంటర్ చూసుకొని ఆ సెంటర్ని మళ్ళీ సెంటర్ చేసుకున్నామంటే బ్లౌజ్ డాట్ ప్లేస్మెంట్ అనేది మనకు దొరుకుతుంది. ఈ డాట్ వచ్చిందని హాఫ్ ఇంచ్ విడుతూ ఒక 3.5 ఇంచ్ లెంత్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, బ్లౌజ్ లెంత్ బట్టి డాట్ లెంత్ను చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే, మనకి ఇక్కడ మళ్ళీ టాప్ సైడ్ ఫ్లవర్స్ అనేది అటాచ్ చేస్తాం కదా, ఆ అటాచింగ్ చేయడానికి మార్క్ అనేది వేసుకుంటున్నాము. ఈ మార్క్ అనేది మనకి ఎంత నీట్గా వేసుకుంటామంటే మనకి అక్కడ ఫ్లవర్ అటాచింగ్ చేసే టైంలో ఒకే లెవెల్గా అనేది వస్తుంది అనమాట. ఇది ఒక 1/4 ఇంచ్ మనం గ్యాప్ని ఇంకా 1/4 ఇంచ్ మార్జిన్లో అనేది వేసుకుంటున్నాను నేను. ఓకే, మార్క్ అంతా మొత్తం రెడీ అయిన తర్వాత మనకి టాప్ సైడ్ ఇంకాను ఒక ప్యాచ్ అనేది వస్తుంది. ఆ ప్యాచ్కి ఒక మార్క్ వేసి సైడ్కి పెట్టుకుంటున్నా. ఇప్పుడు వచ్చిందా సేమ్ 1.5 ఇంచ్ క్లాత్ తీసుకొని అది క్రాస్ కటింగే, అది వచ్చిందన్న మనము ఒక సైడ్కి ఎడ్జ్ స్టిచ్ అనేది ఫోల్డింగ్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ దాన్ని ఇంకొక ఫోల్డింగ్ చేసిందన ఇది వచ్చిందన్న మనకి ఒక హాఫ్ ఇంచ్ వచ్చేలాగా నేను అనేది రెడీ చేసుకుంటాను ఇంకొక సైడ్ స్టిచ్ చేసి. ఓకే, ఇది రెడీ అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ బ్లౌజ్ బట్ట తీసుకునేదన మనము పైన ఇంకా టాప్ సైడ్ ఇంకా నెక్ సైడ్ ఒక 1/4 ఇంచ్ లేదంటే ఒక 3/8 అంతా మార్జిన్ వదిలేసి ఈ పీస్ని అనేది అటాచింగ్ చేసుకుంటాను. ఎందుకంటే ఈ పీస్ని అటాచింగ్ చేసినప్పుడే అప్పుడే మనకి ఆ లుక్ అనేది మనకి పైకి తెలుస్తుంది అన్నమాట. ఈ రీతి మనము చేసుకున్నామంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. డైరెక్ట్గా ఒకే కింద ఫోల్డ్ చేసి కుడతామంటే అది ఫినిషింగ్ అనేది నీట్గా రాదు. ఆ కారణం ఇంకా ఫస్టే 2 సైడ్లు స్టిచ్ చేసుకొని ఈ పీస్ని రెడీ చేసుకొని డైరెక్ట్గా ఇలాగ అటాచింగ్ చేస్తున్నాను. ఓకే, 2 సైడ్లను సేమ్ అలాగనే, ఎందుకంటే ఇవి 2ను ఫస్టే ఫినిషింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఓకే, మళ్ళీ ఇక్కడ మనము స్టిచ్చింగ్ చేసినప్పుడు దీంట్లో ట్విస్ట్ అనేది మనకి చాలా వస్తుంది. ఓకే, ట్విస్ట్లు లేకుండా నీట్గా రెడీ చేసుకోండి. తర్వాత మనకి ఫ్లవర్ అనేది రెడీ చేయాలి కదా, దానికి 2 ఇంచులు ఇంకా 2 ఇంచుల ఫ్యాబ్రిక్ తీసుకొని ఒక పెద్ద నీళ్ళు ఒకటి పెట్టుకొని మధ్యలో నీళ్ళు పెట్టేసి నీట్గా ఫ్యాబ్రిక్ని టైట్గా ఫోల్డ్ చేసిందన
ఆ తర్వాత బాటమ్ సైడ్ వచ్చేదంతా తీసుకొని ఒక దారంలో కట్టేస్తున్నాను. అలాగా కట్టినప్పుడు ఏమవుతుందంటే మనకు ఆ ఫ్లవర్స్ అనేది నీట్గా రెడీ అవుతుంది. ఓకే, చూడండి నీట్గా రెడీ అయింది. అలాగే ఇంకొకటి చూపిస్తాను చూడండి. ఆ మధ్యలో పెట్టిన సూది టైట్గా మనము ఇలాగ తిప్పినామంటే ఒక అర్ధం క్లాత్ వచ్చేలాగా మళ్ళీ దాన్ని పెట్టుకొని బాటమ్ సైడ్ నీట్గా అట్లా టైయింగ్ చేసినామంటే ఆ ఫ్లవర్కి నీట్గా షేప్ అనేది రెడీ అయిపోతుంది. మనం ఇప్పుడు ఈ దారంలో నీట్గా రెడీ చేసుకుందాము. ఓకే, ఇలాగ మనకు ఒక 20-25 ఫ్లవర్స్ కావాల్సి పడుతుంది. అలాగే రెడీ చేసుకున్న తర్వాత మనము బాడీ అంటే ఫస్ట్ మార్క్ చేసి పెట్టినాం కదా, బాడీకి అనేది అటాచింగ్ అనేది చేద్దాము. ఆ మార్క్ ఏం చేసినామో ఆ మార్క్ పైన కరెక్ట్గా ఇలాగే అటాచింగ్ చేద్దాము. ఒక ఫ్లవర్ పక్కలో ఒకటి పెట్టుకొని మొత్తం బ్యాక్ సైడ్ ఇది ఎలా ఎంత కావాలనో అంత రెడీ చేసుకునేద్దాము. ఇలాగ రెడీ చేసుకున్న తర్వాత మనకి ఎక్స్ట్రా ఉంటుంది కదా అక్కడ ఫ్యాబ్రిక్ మధ్యలో కట్టిండేది, అదిని మనము కట్ చేసేద్దాము. ఎందుకంటే ఇక్కడ కట్ చేసినప్పుడు మళ్ళీ దానిపైన ఒక ప్యాచ్ వస్తుంది కదా, ఆ మార్జిన్ అంతా దాంట్లో కవర్ కావాలన్నమాట. ఆ రీతి చూసుకొని మనం ఈ ఫ్యాబ్రిక్ని అంతా కట్ చేద్దాము. ఓకే, ఇది మొత్తము కట్ అయింది. ఇప్పుడు ఫస్టే మనము హాఫ్ ఇంచ్ పీస్ అనేది రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అదే పీస్ని ఇక్కడ మనము నీట్గా ఒకే షేప్ వచ్చేలాగా చూసుకునిందన మనము మొత్తం అనేది అటాచింగ్ అనేది చేద్దాము. అంటే రెండు వైపులా స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ కొంచెం నిదానంగా అయినా కూడా కానీ ఫినిషింగ్ నీట్గా వచ్చేలాగా చూసుకొని నిదానంగా రెడీ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నేను కొత్తగా ఇప్పుడు ఛానల్ అనేది స్టార్ట్ చేసి వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నాను. మీకు ఎలా అనిపిస్తుందో నాకు కమెంట్ ముఖాంతరంగా నాకు చెప్పండి. అలాగే నా వీడియో ఏమన్నా మీకు ఇష్టమైందంటే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి. సపోజ్ నేను ఏమన్నా మాట్లాడే దాంట్లో కానీ ఏమన్నా స్టిచ్చింగ్లో కానీ ఏమన్నా మిస్టేక్లు ఉంటే దయచేసి నాకు చెప్పండి. ఎందుకంటే మరి అలాంటి సన్నివేశాలన్నీ నేను నీట్గా చూసుకొని మళ్ళీ మీకు కొత్తగా డిజైన్లన్నీ రెడీ చేసేలాగా మిమ్మల్ని నేను ట్రైనప్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో నా వీడియో అనేది మిస్ లేకుండా చెప్పండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కలో ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్, మొత్తానికి డిజైన్ అనేది రెడీ అయింది. టోటల్ ఫినిష్ అయిన తర్వాత ఇలాగా ఉండదు ఈ బ్లౌజ్ డిజైన్. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ తర్వాత వీడియోలో కలుసుకుందాము.